అందరికీ నమస్కారం. దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం నవమి ప్రస్తుతం పుష్యమి నక్షత్రం సాయంత్రం ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. నవమి శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణని ధ్యానించాలి. కాబట్టి మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన సుఖం, సంపద మరియు సంతోషం, ఆనందం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా కుటుంబంలో నమ్మకం, సత్యం పెరుగుతుంది. ధర్మ మార్గంలో వెళ్ళడానికి ఇంట్లో ఉండేవారు ధర్మాన్ని పాటిస్తారు, ధర్మ మార్గాన్ని ఎంచుకుంటారు. ఇక లక్ష్మీనారాయణుల పరిపూర్ణ అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది. ఇక మంచి మాట, కుటుంబంలో ఎప్పుడూ కూడా నమ్మకాన్ని పోగొట్టుకునేలా కోరుకోకూడదు. ఒకసారి నమ్మకాన్ని కోల్పోతే మళ్ళీ దాన్ని పొందడం చాలా కష్టం. అయితే అదే బయట వారి దగ్గర అయితే, ఒకరి దగ్గర కాకపోయినా వేరొకరి దగ్గర అయినా సరే మనం నమ్మకంతో ఉండడానికి ప్రయత్నించవచ్చు. కానీ కుటుంబం అలా కాదు. ఒక్కసారి నమ్మకం కోల్పోతే మళ్ళీ తిరిగి పొందడం చాలా కష్టం. భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇద్దరూ ఒకరిపై ఒకరు అనుమానం దృష్టితో ఉంటే అంటే ఆ కాపురం ఇంకా సరిగా ఉండదు అని అర్థం. ఇక వారు సంతోషంగా ఉండలేరు. అందుకే నమ్మకంపైనే కుటుంబం ఆధారపడి ఉంటుంది. కాబట్టి నమ్మకంగా ఉండడానికి నిరంతరం ప్రయత్నించాలి. అంతేగాని నమ్మకాన్ని ఎక్కువ పరీక్షించకూడదు. కుటుంబంలో అందరూ కూడా నమ్మకంపైనే ఆధారపడి ఉంటారు. నమ్మకం అనే స్తంభంపైనే కుటుంబంలో భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, అమ్మైనా, నాన్నైనా ఇలా అందరూ కూడా నమ్మకంపైనే ఆధారపడి ఉంటారు. అదే నమ్మకం ఒకసారి కోల్పోతే అది మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి అందరూ కూడా నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించాలి. అయితే దీన్ని ఒక కథ రూపంలో తెలుసుకుందాం. ఒక ఆఫీసర్ ఉంటాడు. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఆఫీస్లో ఆయన ఉన్నంతసేపు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఆ ఆఫీసర్ పై అధికారులు ఆయన్ని బాగా తిట్టేస్తారు. దాన్ని విని ఆ ఆఫీసర్కి బాధ, కోపం రెండూ వచ్చేస్తాయి. అలా ఆ కోపంతో కారులో బయటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ వెళ్తూ చాలా వేగంగా వెళ్తూ సిగ్నల్ కూడా చూసుకోకుండా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళేసరికి గేట్ తీసేసి ఉంటుంది. సరే అని అలా లోపలికి వెళ్ళేసరికి అక్కడ నలుగురు పిల్లలు కూర్చొని గోల చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. అంతా మట్టి మట్టిగా ఉంటుంది పిల్లల శరీరం అంతా. వారిని చూసి ఏంటి పిల్లలు ఇక్కడ ఆడుతున్నారు, ఎవరు వీళ్ళు అని చూస్తే వాళ్ళు వాళ్ళ పిల్లలే. అంటే గుర్తుపట్టలేనంత మట్టితో ఉంటారు. అది చూసిన ఆఫీసర్కి ఇంకొంచెం కోపం ఎక్కువైపోతుంది. సరే అని లోపలికి వెళ్ళేసరికి ఇంట్లో ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఇల్లంతా గందరగోళంగా కనిపిస్తూ ఉంటుంది. సరే అని రూమ్లోకి వెళ్ళగానే ఆ రూమ్లో వాళ్ళ భార్య ప్రశాంతంగా మంచంపై కూర్చొని పుస్తకం చదువుతూ ఉంటుంది. అది చూసిన ఆఫీసర్ భార్యతో, నువ్వు మార్నింగ్ నుండి ఏం చేస్తున్నావు, ఇల్లంతా గందరగోళంగా ఉందేంటి, పిల్లలేమో మట్టిలో ఆడుతున్నారు, ఇవన్నీ ఇలా చిందరవందరగా ఉన్నాయి, నువ్వేం చేస్తున్నావు అంటారు. అంటే అప్పుడు ఆమె ఇలా సమాధానం చెప్తుంది, మీరు రోజు నన్ను అడుగుతూ ఉంటారు కదా ఇంట్లో ఉండి ఏం చేస్తుంటావని. ఈరోజు నేను ఏ పని చేయలేదు, అందుకే ఇల్లంతా ఇలా ఉంది అని సమాధానం ఇస్తుంది. అప్పుడు అర్థమవుతుంది అతనికి, అంటే ఏమీ పట్టించుకోకపోతే ఇంట్లో ఇలా ఉంటుందా అని. దీని అర్థం ఏంటంటే కోపం వచ్చినప్పుడు స్థితప్రజ్ఞను కోల్పోతారు. మగవారు అన్న తర్వాత కోపం, టెన్షన్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అంత మాత్రాన ఇంటికి రాగానే భార్యతో నువ్వేం చేస్తున్నావు ఇంట్లో అని అలా ఇలా అని అనకూడదు. మీకేం కావాలో చెప్పి ప్రశాంతంగా ఉండిపోవాలి. అలా కాకుండా నువ్వేం చేస్తున్నావంటే నువ్వేం చేస్తున్నావు అని ఒకరినొకరు అనుకుంటుంటే జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి. అయితే ఈ కాలంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే భార్యాభర్త ఇద్దరు కూడా కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి వ్యత్యాసం అనేది ఏదీ లేదు, ఇద్దరూ సమానమే ఈ కాలంలో. ముందు ముందు అమ్మాయిలకి ఎదురు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకునే కాలం కూడా రాబోతుందట. అయితే సంబంధాలలో ఎప్పుడు కూడా నమ్మకం గట్టిగా ఉండాలి. నమ్మకంతో ఉంటే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. అయితే దేన్ని కూడా ఎక్కువగా పరీక్షించకూడదు. అన్నాన్ని కూడా ఎక్కువ పరీక్షించకూడదు. అలా పరీక్షిస్తే అన్నాన్ని కూడా తినలేం. ఎందుకంటే అందులో ఏముందో అనే భయం అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా నమ్మకాన్ని పరీక్షించడం, నమ్మకాన్ని వెతకడం లాంటివి చేయకుండా నేను నమ్మకంగా ఉండాలి
అనుకొని జీవిస్తే సంతోషంగా జీవించవచ్చు. ఇక పూజాఫలం. గుప్తలక్ష్మీ పూజ. ఈ పూజని ప్రతి శుక్రవారం కూడా ఆచరించవచ్చు. ఈ పూజను ఎలా ఆచరించాలి అంటే అష్టలక్ష్మి సమానులుగా 8 వక్కలు 8 ఆకులు తీసుకోవాలి. ఈ వక్కల్ని శుభ్రంగా పసుపు నీళ్ళలో కుంకుమ నీళ్ళలో కడిగి పసుపు రాసి ఒక్కొక్క తమలపాకులో ఒక్కొక్క వక్కను పెట్టి ఒక్కొక్కటిగా ఓం లక్ష్మీ నమః అనుకుంటూ వాటిని రాగి చెంబులో వేసి దానిపై ఒక మట్టి ప్రమిదను కానీ ఒక ప్లేటును కానీ ఒక ఆకును కానీ పెట్టి ఆ చెంబును మూసేయాలి. దాన్ని దేవుడి గదిలో ఒక పక్కన పెట్టి చేతిలో అక్షంతలు తీసుకుని గుప్తలక్ష్మి స్తోత్రం చదువుకొని అక్షంతలు వేస్తే అక్కడ ఆ చెంబులో గుప్తలక్ష్మి కూర్చుంటుంది. ఇంట్లో గుప్తలక్ష్మి ఉంటే ఆభరణాలు ఇంటి నుండి బయటకు వెళ్ళవు. ఆ ఆభరణాల రూపంలో లక్ష్మి స్థిరంగా ఇంట్లోనే ఉంటుంది. అదేవిధంగా ఆభరణాలుంటే డబ్బు స్థిరంగా ఉన్నట్లే. మనకు తెలియకుండానే ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుందట ఈ గుప్తలక్ష్మి మన ఇంట్లో ఉంటే. ఇలా ఈ పూజ తరచూ చేస్తూ ఉండడం వలన వృధా ఖర్చులు లేకుండా డబ్బు నిలబడుతూ ఉంటుందట. ఇలా తరచూ చేస్తూ ఉండడం వలన లక్ష్మీ అభివృద్ధి కూడా జరుగుతుంది. ఇక దివ్య పూజ. రేపు శనివారం రోజు కొందరు ఆంజనేయ స్వామిని మరికొందరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. విష్ణు ఆరాధకులు శనివారం రోజు వార పూజ అని చేస్తూ ఉంటారు. కానీ శనివారం రోజు రావి చెట్టుకి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. కాబట్టి రేపున్న నక్షత్రంలో రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం వలన జాతకంలో ఉన్నటువంటి శనిదోషం తగ్గిపోతుంది. తర్వాత ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామికి బిల్వదళాలు అలంకరించి నానబెట్టిన పెసరపప్పును అంటే వడపప్పును నైవేద్యంగా పెట్టి మేము ఆర్థికంగా వృద్ధి చెందాలి, మేము చేసే వ్యాపారంలో అభివృద్ధి చెందాలి మరియు చేసే పనిలో వృద్ధి సాధించాలి అని తలుచుకుని అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. తర్వాత నైవేద్యం పెట్టిన పెసరపప్పును ఇంట్లో వారు మాత్రమే స్వీకరించాలి. ఇలా చేయడం వలన మీ సంకల్పం త్వరలోనే సిద్ధిస్తుంది. ఇక ఆయుక్షేమం. దివ్యమైన ఆయుక్షేమం నేరేడు పండ్ల చూర్ణం. ఇది షుగర్ వ్యాధికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని మధునాశిని అని కూడా అంటారు. షుగర్ వ్యాధి ఉన్నవారికి కొందరికి నరాల బలహీనత, కిడ్నీ సమస్యలు కూడా వస్తూ ఉంటాయట. ఇటువంటి వాటికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని ప్రతిరోజు 2 పూటలా 1 టీ స్పూన్ చూర్ణాన్ని నీళ్ళల్లో కలుపుకొని సేవిస్తూ ఉండడం మరియు దీనితో పాటు డాక్టర్స్ ఇచ్చినవి కూడా స్వీకరిస్తూ ఉండడం వలన షుగర్ కంట్రోల్లో ఉంటుంది, అలసట దూరమైపోతుంది. ఆలయ దర్శనం. లక్ష్మీ పార్వతి ఇద్దరూ కలిస్తే ఒక రూపం వస్తుంది. అటువంటి దివ్యమైన రూపమే భవానీ రూపం. భవానీ దేవతని కులదేవతగా మరియు ఇంటి దేవతగా కూడా పూజిస్తూ ఉంటారు. ఈ అమ్మవారి రూపం అందరికీ తెలియదు. అటువంటి అమ్మవారే తుల్జా భవానీ అమ్మవారు. అయితే పుణ్యక్షేత్రాలు దర్శించాలి అనుకున్న అదృష్టం ఉండాలి. అయితే అలా దర్శించాలన్న ఖర్చుతో కూడుకుని ఉంటుంది. అందరూ అలా అన్నీ దర్శించలేరు. కాబట్టి మంచి మాటలు విన్నా కూడా అవి మంత్రాలుగా అయిపోతాయి. ఇంట్లో ఉండి పుణ్యక్షేత్రాలు దర్శించినా నేత్రానందం కలుగుతుంది మరియు దర్శించిన పుణ్యఫలం కూడా ప్రాప్తిస్తుంది. అమ్మ అంటే అనుగ్రహానికి పెట్టింది పేరు. దుష్టులను శిక్షించే ఆ తల్లి శిష్టులను కూడా రక్షిస్తుంది. 51 శక్తి పీఠాలలో ఒకటిగా పూజలందుకున్నటువంటి తుల్జా భవానీ అమ్మవారి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో సోలాపూర్కి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో శ్రీ తుల్జా భవానీ అమ్మవారు కొలువుతీరు ఉంటారు. సోలాపూర్ వరకు బస్సులో కానీ రైలులో కానీ చేరుకొని అక్కడి నుండి తుల్జాపూర్ వరకు బస్సులో వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఆలయానికి 2 ద్వారాలు ఉన్నాయి. ప్రధాన ద్వారం నుండి ఆలయం లోపలికి వెళ్ళగానే ముందుగా శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి దర్శనం కలుగుతుంది. ఇక్కడ గోముఖ తీర్థంలో కాశీ జలం ప్రవహిస్తుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. పూర్వం గరీబ్ దాస్ అనే భక్తుడు గంగకు వెళ్తూ ఉంటే అమ్మవారు అక్కడి వరకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఆ గంగాజలం ఇక్కడే ఉందని సెలవిచ్చినా అతడు అమ్మవారి మాటను పెడచెవిన పెట్టి గంగా భవానీ దగ్గరికి వెళ్ళాడు. గంగా నదిలో అతడు వదిలి వచ్చినటువంటి ద్రవ్యాలు ఇక్కడి జలంలో ప్రత్యక్షమై ఆయన్ని ఆశ్చర్యపరిచాయి. గరీబ్ దాస్ కారణంగా ఇక్కడ గంగాజలం ప్రవహిస్తుందని నిరూపితమైంది. అందుకే ఇక్కడి జలంలో స్నానమాచరిస్తే సకల పాపాలు నశించిపోతాయి అనేటటువంటిది భక్తుల నమ్మకం. భక్తులు తమ సంకల్ప సిద్ధికై ఇక్కడ యజ్ఞకుండంలో అమ్మవారికి యజ్ఞాన్ని నిర్వహిస్తారు.
ఈ యజ్ఞకుండలిలో చమురు సమర్పిస్తే సకల దోషాలు దూరం అవుతాయనేది భక్తుల నమ్మకం. నవరాత్రుల్లో తప్పనిసరిగా యజ్ఞాన్ని నిర్వహించడం, ఇక్కడ ఏ శుభకార్యం జరిగినా యజ్ఞాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయం ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఉప ఆలయాలను దర్శించుకున్న అనంతరం అంతరాలయం వస్తుంది. ఇక్కడ ఏమేయి దేవిని తుల్జాదేవి సోదరిగా భక్తులు భావిస్తారు. శ్రీ నరసింహస్వామివారు, దత్తాత్రేయ స్వామివారు సైతం ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. తరచుగా అమ్మవారిని కొలిచిన ఛత్రపతి శివాజీ అమ్మవారి నుండి ఖడ్గాన్ని పొందారని చెప్తారు. ఆయన వచ్చిన మార్గానికి ఛత్రపతి శివాజీ మార్గ్ అనే పేరు స్థిరపడిపోయింది. ఎంతోమంది మహారాష్ట్ర వీరులు అమ్మవారిని కొలిచి విజయాలు అందుకున్నట్టుగా చరిత్ర తెలియజేస్తుంది. ఇక్కడ చింతామణి గణపతి స్వామివారిని తాకి మనసులోని కోరిక మననం చేసుకుంటే స్వామివారు కుడివైపు తిరిగితే కోరిక నెరవేరుతుందని, ఎడమవైపు తిరిగితే కోరిక నెరవేరదని నమ్మకం. శివాజీ కూడా ఇలాగే చేసేవారని ఇక్కడ అందరూ అంటూ ఉంటారు. అయితే తుల్జాభవాని అమ్మవారు ఇక్కడ ఎప్పుడు వెలిశారు అనడానికి ఖచ్చితమైన ఆధారాలేమీ లేవు. 4 యుగాలుగా అమ్మవారు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తుందని అంటున్నారు. ఆలయానికి సమీపంలోనే అమ్మవారి శయనం ఉంటుంది. దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా అమ్మవారిని అక్కడ శయనింపచేస్తారు. ఆ శయనాన్ని అమ్మవారితో సమానంగా పూజిస్తారు. ఏ దేవాలయంలో అయినా ఉత్సవమూర్తులను ఊరేగించడం ఆనవాయితీగా ఉంటుంది. కానీ మూల విరాట్నే ఊరేగించడం ఇక్కడ ఆలయ ప్రత్యేకత. మెడలో గవ్వలమాల వేసుకుని ఆ తల్లి ఎదురుగా నిలబడి ప్రార్థిస్తే కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి అంటారు. మెడలో గవ్వలమాల వేసుకుని ఆ తల్లి ఎదురుగుండా నిలబడి ప్రార్థిస్తే కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి అంటారు. నుదుటున పెద్ద బొట్టును ధరించి అమ్మవారి అనుగ్రహం పొందడం ఇక్కడే ఆచారాలలో ఒకటి. కాబట్టి ఇంతటి మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని అందరూ దర్శించుకొని తరించాలని కోరుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. ఆశ్లేష నక్షత్రం శుక్రవారం కలిసి వచ్చినందున ఈరోజు సాయంత్రం నాగదేవతలను పూజించి సర్పాష్టకాన్ని కానీ నాగాష్టకాన్ని కానీ పఠించాలి. ఇలా ఆచరించడం వలన రాహుకేతు దోషాలు, సర్పదోషాలు తొలగిపోతాయి. పూజానంతరం క్షీరాభిషేకం చేసి పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించి పసుపు కలుపుకొని తీర్థంగా స్వీకరిస్తే చర్మ వ్యాధులు నయమవుతాయి. సంతానలేమితో బాధపడుతున్న దంపతులు స్వీకరిస్తే సంతానం కలుగుతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.